కేంద్రాన్ని శాసించాలంటే 16 సీట్లు టీఆర్ఎస్ గెలవాల్సిందేనన్నారు మంత్రులు. ఎల్బీ స్టేడియంలో సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల సభ జరిపారు. బీజేపీ, కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్దాలేనని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందన్నారు మంత్రులు. సభకు సీఎం రావాల్సి ఉన్నా ఆలస్యం కావడంతో మంత్రుల ప్రసంగంతోనే ముగించారు. భారతదేశమంతా కూడా మన తెలంగాణ వైపు చూస్తున్నది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మన సీఎం కేసీఆర్ గారు గత 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మన తెలంగాణ సాధించుకున్నాడు. అదే మాదిరిగా ఒక ఉద్యమం మాదిరిగా గత 4.5 సంవత్సరాలు కూడా అభివృద్ధిలో భారతదేశంలోనే నంబర్ 1 తెలంగాణగా తయారు చేసిండు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ లో 16కు 16 గెలిపించి దేశ చరిత్రలనే ఒక మలుపు తిరిగే టైం అవకాశం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున भारी मेजॉरिटी तोड़ी मन 4 सीटू गेलिपियाలని కోరుతున్నా। तेलंगाना राष्ट्र समिति पार्टी ये तेलंगाना आवाम के लिए बनने वाली पार्टी है। हिंदुस्तान में जितने भी पार्टी हुकूमत कर रहे हैं वो इख्तिदार के लिए बनने वाली पार्टी थे। हमारे महान और महात्मा लीडर केसीआर साहब ने जिस तरह तेलंगाना को तरक्की दी है उसकी मिसाल हिंदुस्तान में नहीं मिलती। ये मेरे तमाम भाइयों से यही अपील करता हूँ, आपका वोट कार के निशान को लगना चाहिए, क्योंकि जिस स्टेट में जिसकी हुकूमत होती है उन्हीं के एमपी जीतेंगे तो हमारी स्टेट बहुत ज्यादा तरक्की कर सकती है। स्टेट को सुनहरा स्टेट बनाना चाहती है वो हमारे केसीआर साहब है, जिस स्टेट को सुनहरा तेलंगाना बनाना चाहते हैं। यकीनन ये आवाज हमारी दिल्ली तक जा रही है। सारे हिंदुस्तान के लोग यही चाहते हैं कि केसीआर साहब की तरह प्राइम मिनिस्टर होगा तो हिंदुस्तान भी सुनहरा हिंदुस्तान बनेगा। ఈ రోజు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రం ఒక సంచలనం, ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన దేశానికి ఆదర్శమైంది। మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 100 కార్యక్రమాలు చెప్తాం। ఈ రోజు మధ్యాహ్నం నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు నవ భారత నిర్మాణానికి అవకాశం ఇవ్వమని చెప్పి, మరి 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఈ దేశంలో మీరు ఏం చేసిరని నేను అడుగుతా ఉన్నా। నేను ఇంతకు ముందే సీఎం గారితో మాట్లాడితే నాకు రావడానికి లేట్ అయితే తమ్ముడు మన నాయకులు మాట్లాడి మీరు మీటింగు మరి అక్కడనే మీ నాయకులందరూ మాట్లాడుకొని మీటింగ్ ని మరి ముగించండి, మళ్ళా తిరిగి హైదరాబాద్ లో మనం మీటింగ్ పెట్టుకుందాం భవిష్యత్తులో। కాబట్టి మీరు వచ్చినటువంటి ప్రజలు గాని కార్యకర్తలు గాని మీడియా మిత్రులు గాని అన్యదగా భావించొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా।